ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం C++లో కంపారిజన్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. మనకి పేరులోనే ఉంది కదా కంపేర్ చేయడం అన్నమాట. అంటే మనం రెండు వేరియబుల్స్ని మనం అయితే కంపేర్ చేస్తాం అనమాట. రెండు వేరియబుల్స్ అంటే ఏంది? ఆ వేరియబుల్స్లో మనకి వాల్యూస్ అయితే ఉంటాయి కదా, అప్పుడు మనం రెండు వాల్యూస్ని అయితే మనం అయితే కంపేర్ చేస్తున్నట్టు అనమాట. అది ఎలా కంపేర్ చేస్తున్నాం అన్నది ఇక్కడైతే చూడొచ్చు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఆపరేటర్ అయితే ఉంది, రెండు ఈక్వల్ టూస్ అయితే తీసుకున్నాం. దాని నేమ్ వచ్చేసి మనం ఈక్వల్ టు అనేది అంటాం అనమాట. మనం సింగిల్ ఈక్వల్ టు కనుక తీసుకున్నాం అనుకోండి, మనకి అసైన్ ఆపరేటర్ కిందకైతే వస్తుంది. అంటే మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ లో అయితే చూసాం కదా, సో అలా అయితే వస్తుంది అనమాట. అంటే మనం వాల్యూ అసైన్ చేస్తున్నట్టు. కానీ రెండు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ అది ఈక్వల్ టు అనమాట. అంటే రెండిట్లో ఉన్న వాల్యూని ఈక్వల్ కాదని చెక్ చేస్తుంది అనమాట ఈ ఆపరేటర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు అనమాట. అంటే రెండు నాట్ ఈక్వల్ కాదని మనం అయితే చెక్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ దెన్, లెస్ దెన్ అండ్ అలాగే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనమాట. ఇవన్నమాట మనకు వచ్చేసి కంపారిజన్ ఆపరేటర్స్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి వీటిని ఎలా చెక్ చేస్తాం ఇక్కడ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఇంట్ ఎస్ ఈక్వల్ టు 5 అని తీసుకున్నా, అంటే ఎస్ లో 5 ఉంది, అలాగే వైలో 3 ఉంది. రెండిట్లో మనకి డిఫరెంట్ వాల్యూస్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి ప్రింట్ చేసేటప్పుడు నేను ఎక్స్ గ్రేటర్ దెన్ వై అని అయితే ప్రింట్ చేస్తాను అనమాట. అంటే ఎక్స్ అన్నది వై కంటే ఎక్కువ అంటున్నాను. అంటే 5 అన్నది 3 కంటే ఎక్కువే కదా. అప్పుడు మనకు అవుట్పుట్ ఏం వస్తుంది అంటే 1 వస్తుంది అనమాట అవుట్పుట్. సో 1 అంటే ఏంటి? మనకి ట్రూ అని అర్థం అనమాట. 0 అంటే ఫాల్స్ అని అర్థం అనమాట. కాబట్టి మనకి ఇది ట్రూ అయింది అనమాట. సో ఇట్లా మనం ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. మీరు అక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా సరే మనకి ఆపరేటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం రెండు వాల్యూస్ ని మనం అయితే చెక్ చేస్తాం అనమాట. అక్కడ వచ్చేసి అది ఏది ఎక్కువ ఏది తక్కువ అనేది చెక్ చేసి దాన్ని బట్టి మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది అనమాట. మనకి ఫ్యూచర్ లో కొన్ని కండిషన్స్ అయితే వస్తాయి అనమాట, ఇఫ్ ఎల్స్ అనేసి. సో ఇట్లా ఆ కండిషన్స్ లో మనం ఎక్కువ ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను రెండు వేరియబుల్స్ అయితే తీసుకుంటాను అనమాట. ఎక్స్ ఈక్వల్స్ టు 5 అయితే తీసుకుంటున్నాను, అండ్ అలాగే వై అయితే తీసుకుంటున్నాను అనమాట. వై ఈక్వల్ టు 6 అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు రెండిట్లో మనకి రెండు వాల్యూస్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్రాకెట్స్ అయితే తీసుకుంటున్నాం అనమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఎక్స్ ఈక్వల్స్ టు వై అనేది తీసుకున్నాం అనమాట. అంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ 6 లో ఉన్న వాల్యూ రెండు ఈక్వల్ అని అయితే నేనైతే చెప్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ప్రింట్ అయ్యేటప్పుడు మనకి ట్రూవా ఫాల్స్ అయితే మనకైతే వస్తుంది అనమాట. సో ట్రూ అయితే 1 రావాలి, ఫాల్స్ అయితే మనకి 0 రావాలి. ఇప్పుడు మనకి 0 అయితే వచ్చేసింది అనమాట. సో 0 వస్తే అర్థమైంది మనకి ఫాల్స్ అని అర్థం. సో ఫాల్స్ ఎందుకైంది? ఎక్స్ లో 5 ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి రెండు మనకి ఈక్వల్ కాదు, కాబట్టి మనకి ఫాల్స్ అయితే వచ్చేసింది అనమాట. అదే ఇప్పుడు నేను ఎక్స్ లో కూడా 6 పెట్టేసాను అనుకోండి, రెండు ఇప్పుడు ఈక్వల్ అవుతాయి, మనకి 1 వచ్చింది అనమాట. అంటే ట్రూ అని అర్థం అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు 4 తీసుకుంటాను అనమాట. సో 4 తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను గ్రేటర్ దెన్ అయితే ఇస్తాను అనమాట. ఎక్స్ గ్రేటర్ దెన్ వై, అంటే ఎక్స్ లో ఉన్న వాల్యూ వై కంటే ఎక్కువ అంటున్నాను అనమాట. అది ఫాల్స్ కదా మనకి. సో మనకి 0 అయితే అవుట్పుట్ రావాలి. వస్తుందో చూద్దాం. చూడొచ్చు మనకి అవుట్పుట్ వచ్చేసి 0 వచ్చేసింది అనమాట. ఎందుకంటే మనకి గ్రేటర్ దెన్ కాదు కాబట్టి. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి నేను 6 ఇస్తా, రెండిట్లో 6 ఇస్తా, కానీ మనకి ఫాల్స్ వస్తుంది అనమాట. ఎందుకంటే రెండు ఈక్వల్ అవుతున్నాయి కానీ గ్రేటర్ దెన్ అవ్వలేదు కదా ఎక్స్ వై కంటే. ఇప్పుడు దీన్ని బిల్డర్ అని క్లిక్ చేద్దాం, మనకి ఫాల్సే వచ్చేసింది అనమాట. ఎందుకంటే రెండు ఈక్వల్ కానీ గ్రేటర్ దెన్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అంటే గ్రేటర్ దెన్ అయినా అవ్వాలి లేదంటే ఈక్వల్ అయినా అవ్వాలి, అప్పుడే మనకి ట్రూ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు మనం బిల్డర్ అని క్లిక్ చేస్తే మనకి ట్రూ వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి 1 వచ్చింది, అంటే ట్రూ అనమాట. రెండు ఈక్వల్ అయినాయి కదా, గ్రేటర్ దెన్ అవ్వకపోయినా కూడా, అదనమాట. సో ఇప్పుడు వచ్చేసి సేమ్ మనం లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కూడా మనం అయితే ట్రై చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి 4 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు లెస్ దెన్ కదా అవుతుంది. సో బిల్డర్ అని క్లిక్ చేస్తే మనకి 1 వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే లెస్ దెన్ అయింది కాబట్టి. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నాట్ ఈక్వల్ టు అయితే ట్రై చేద్దాం అనమాట. సో నాట్ ఈక్వల్ టు ఏదంటే మనకి రివర్స్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు ట్రూ అయ్యాయి అనుకోండి, మనకేంది మనకి 1 రావాలి కదా, కానీ ఇక్కడ మనకి 0 చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి నేను ఎక్స్ లో 6 వైలో 6 పెట్టాను, మనకేం రావాలి? అవుట్పుట్ 1 రావాలి. కానీ ఇక్కడ నేను నాట్ ఈక్వల్ టు తీసుకున్నా కదా, మనకి అవుట్పుట్ ఏమొస్తుందో మీరు చూడండి, మనకి ఫాల్స్ వచ్చేసింది అనమాట. అంటే ఏంటి? రెండు ఈక్వల్ అయినా కూడా ఇక్కడ మనకి నాట్ ఈక్వల్ టు అనేది చూపించా, కాబట్టి మనకి రివర్స్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇప్పుడు ఈక్వల్ టు పెట్టినప్పుడు మనకి ట్రూ వస్తే, నాట్ ఈక్వల్ టు పెడితే మనకి ఏమవుతుంది? ఫాల్స్ అవుద్ది అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈ వీడియోకి వచ్చేసి. సో ఈ వీడియో అనిపించిందని కింద కామెంట్ చేయండి, నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ కింద సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.